ఎర్లీ మార్నింగ్ లెగడం ఎందుకు అంత కష్టంగా ఉంటుంది? ప్రతిరోజు రాత్రి 10 PMకి ఒక ప్రామిస్ చేస్తాం. రేపు 5 గంటలకు ఎలా అయినా లెగాలి అని. కానీ ఉదయం అలారం మోగినప్పుడు మాత్రం ఇంకొక 5 మినిట్స్ అని చెప్పి ఆ 5 మినిట్స్ని 1 అవర్ చేస్తాం. ఎందుకు అలా జరుగుతుంది? నిజం చెప్పాలంటే నేను కూడా ఎర్లీ పర్సన్ని కాదు. చాలా రోజులు మోటివేషన్తో అలారం పెట్టుకునేదాన్ని. మార్నింగ్ వచ్చేసరికి బాడీ అస్సలు కోఆపరేట్ చేసేది కాదు. ఇదంతా మన లేజీ కాబట్టి కాదు, దాని వెనక ఒక రీజన్ ఉంది. స్లీప్ డెప్త్. రోజుకి 5 to 6 అవర్స్ మాత్రమే పడుకుంటే 5 AM ఎలా లెగుస్తాం చెప్పండి? సో అలా చేయడానికి మన బాడీ మనల్ని రిజెక్ట్ చేస్తుంది. సో ఎర్లీగా లెగాలి అంటే ఎర్లీగా పడుకోవాలి. సో నేను కూడా అలాగే అనుకునేదాన్ని. 12కి 1కి పడుకొని ఎర్లీ మార్నింగ్ 5కి లెగాలనుకునేదాన్ని. కొన్ని వీడియోస్ చూశాక నేను అర్థం చేసుకున్నాను, మనం 10కి 11కి పడుకుంటే మార్నింగ్ 5కి లెగడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుందని. సెకండ్ వన్, నో స్ట్రాంగ్ రీజన్. నిజం చెప్పాలంటే బెడ్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. దాని నుండి బయటికి రావడానికి బెడ్ కన్నా పవర్ఫుల్ రీజన్ ఉండాలి మనకి. జిమ్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, ఇంపార్టెంట్ గోల్స్ కానీ, ఎగ్జామ్స్ కానీ, ఏదైనా స్ట్రాంగ్ రీజన్ లేకపోతే బ్రెయిన్ స్లీప్నే చూస్ చేస్తూ ఉంటుంది. సో మీరు త్వరగా లెగాలనుకుంటే లేచిన వెంటనే బాగా ఇంపార్టెంట్ ఆర్ ఎగ్జైటింగ్గా ఉండే పని చేయండి. వెంటనే లేచిపోతాం. ఫోన్ బిఫోర్ స్లీప్. స్లీపింగ్ ముందు రీల్స్ చూస్తే బ్రెయిన్ యాక్టివ్ మోడ్లో ఉంటుంది. బాడీ బెడ్ మీద ఉంటుంది కానీ మైండ్ ఇంకా ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్లోనే తిరుగుతూ ఉంటుంది. కాబట్టి లెగడం చాలా కష్టంగా ఉంటుంది. సో అందుకని నైట్ రొటీన్ ఎంత హెల్తీగా ఉంటే మార్నింగ్ అంత ఎర్లీగా అండ్ ఫ్రెష్గా లెగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఎర్లీగా పడుకుంటే ఎర్లీగా లెగుస్తాము. నైట్ 1 అవర్ ముందు స్క్రీన్ తగ్గిస్తే ఎర్లీగా లెగడానికి ఛాన్స్ ఉంటుంది. లేచిన వెంటనే మీరు ఏం చేయాలో మీకు ఒక ఐడియా ఉండాలి. సో టు డూ లిస్ట్ అనేది కంపల్సరీ. ఇప్పుడు నేను పర్ఫెక్ట్ కాదు, కానీ నేను ట్రై చేస్తున్నాను ఈ థింగ్స్. ఎర్లీ మార్నింగ్ లెగడం అనేది డిసిప్లిన్ గురించి కాదు. ఇట్స్ అబౌట్ క్రియేటింగ్ ఏ సిస్టమ్ దట్ మేక్స్ వేకింగ్ అప్ ఈజియర్. నేను ఇంకా నేర్చుకుంటున్నాను. మీరు ఎర్లీగా లేవడానికి ఏ ట్రిక్ వర్క్ అవుతుంది కామెంట్స్లో చెప్పండి. ఇఫ్ యూ నాట్ ఎట్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్, consider subscribing to the channel Med with Ted. This is Harshita signing off. Thank you so much.